Dear students, welcome back to our channel Uma Guides. NEET UG 2026 చాయిస్ లాకింగ్ ఆల్ ఇండియా కోటాలో ఎక్స్టెండ్ అయింది. ఆగస్ట్ 18th వరకు అవకాశం ఇచ్చారు. సో వెల్కమ్ బ్యాక్ టు ఉమా గైడ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. మీరు ఇంకా చాయిస్ లాక్ చేయలేదా? అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎంసీసీ తాజాగా రౌండ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఇవాళ మళ్ళీ 17th మళ్ళీ అప్డేట్ వచ్చింది. చాయిస్ లాకింగ్ ఫెసిలిటీ 17th ఆగస్ట్ ఈవినింగ్ 4 నుంచి అవైలబుల్ అని ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో పేర్కొనింది. అందుకే వీడియోని చివరాఖరి వరకు చూడండి. సో ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ లైక్ చేయండి. అసలు అప్డేట్ ఏంటంటే ఎంసీసీ నీట్ యూజీ 2026 రౌండ్ 1 కౌన్సిలింగ్ లో చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చాయిస్ లాకింగ్ ఫెసిలిటీ అవైలబుల్ అని ఎంసీసీ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. మీరు ఇప్పటికే కాలేజెస్ కోర్సెస్ చాయిస్ ఫిల్ చేసి ఉంటే ఓకే, చాయిస్ ఆర్డర్ వన్స్ అగైన్ చెక్ చేసి లాక్ యువర్ చాయిస్ అనే ప్రాసెస్ ని ఫాలో చేయండి. ఓకేనా? చాయిస్ లాక్ చేసే ముందు ఈ పాయింట్స్ తప్పకుండా వెరిఫై చేసుకోండి. ఒకటే, కాలేజ్ నేమ్స్ ఏమేమి ఇచ్చారో, మీరు కోరుకున్న కాలేజ్నే సెలెక్ట్ చేశారా, కాలేజ్ నేమ్, స్టేట్, కోర్సు 2 సార్లు చెక్ చేసుకోండి. కోర్స్ ఎంబీబీఎస్, బీడిఎస్, నర్సింగ్ 3 ఉన్నాయి కాబట్టి కోర్స్ చెక్ చేసుకోండి. చాయిస్ ఆర్డర్ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువగా కావాల్సిన కాలేజ్ ని టాప్ ప్రిఫరెన్స్ లో పెట్టారా లేదా చూసుకోండి. మీ ప్రిఫరెన్స్ ప్రకారం చాయిస్ ఆర్డర్ చేశారా లేదా కేటగిరీ కోటా, మీ కేటగిరీకి అప్లికబుల్ అయినటువంటి సీటు మరియు కోటా కేర్ఫుల్ గా చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఎలిజిబుల్ అయిన మంచి ఆప్షన్ అన్ని కన్సిడర్ చేశారా లేదా చెక్ చేసుకోండి. నంబర్ ఆఫ్ చాయిస్ పెట్టండి. ఒక ఇంపార్టెంట్ మార్నింగ్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ ఏంటంటే, చాయిస్ ఫిల్లింగ్ చేశాం కదా ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది అని అనుకుంటారు. అలా అజ్యూమ్ చేసుకోకుండా మీ చాయిస్ ప్రాపర్లీ లాక్ అయిందా లేదా అంటే మీరు సేవ్ చేయాలి. ఖచ్చితంగా సేవ్ చేస్తేనే అది ఆటోమేటిక్ గా లాక్ అయ్యేది అనమాట. ఓకే, అది చెక్ చేసుకోండి. క్యాండిడేట్స్ ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ చాయిస్ ఫిల్ చేసి ఉంటే ఎంసీసీ పోర్టల్లో లాగిన్ అయ్యి మీ ఫిల్డ్ చాయిస్ ఓపెన్ చేయండి. కాలేజీ, కోర్సు ప్లస్ ప్రిఫరెన్స్ ఆర్డర్ కేర్ఫుల్ గా ఒకసారి వన్స్ అగైన్ టైం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. అవసరమైతే చాయిస్ ని రీఆర్డర్ చేసుకోవచ్చు. పైన కిందికి మనం స్క్రోల్ చేసుకోవచ్చు, అప్పు పెట్టచ్చు, పైన ఉన్న దాన్ని కిందకి పెట్టచ్చు. చాయిస్ లాకింగ్ ఆప్షన్ అవైలబుల్ అయిన తర్వాత చాయిస్ లాక్ చేయండి. ఓకే, లాక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ ని మీ రికార్డ్ కోసం సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇతర స్టూడెంట్స్ ని చాయిస్ చూసి బ్లైండ్లీ కాపీ చేయకుండా, సోషల్ మీడియా రూమర్స్ ఆధారంగా కాలేజ్ ఆర్డర్ ని మార్చుకోకుండా, మీకు ఇష్టం లేని కాలేజ్ ని అన్నెసెసరీగా హై ప్రిఫరెన్స్ లో పెట్టవద్దు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. చాయిస్ లాకింగ్ కంప్లీట్ అయిందని వెరిఫై చేయకుండా పోర్టల్ నుంచి లాగౌట్ కావద్దు. ఓకే, ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఎంసీసీ కౌన్సిలింగ్ లో 15% ఆల్ ఇండియా కోటా కింద ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఏపీ తెలంగాణ నీట్ క్యాండిడేట్స్ కూడా ఎంసీసీ రౌండ్ 1 చాయిస్ విషయంలో ఈ అప్డేట్ ని సీరియస్ గానే తీసుకొని చాయిస్ ఫిల్ చేసుకోండి. మీ స్టేట్ కౌన్సిలింగ్ చాయిస్ తో ఎంసీసీ చాయిస్ ని కన్ఫ్యూజ్ చేయకుండా ఏ కౌన్సిలింగ్ కి ఏ చాయిస్ పెట్టారో సపరేట్ గా మీరు సేవ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, ఫైనల్ గా ఏంటంటే, మీ ర్యాంకు, కేటగిరీ, ఎలిజిబిలిటీ మరియు మీ పర్సనల్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఆధారంగా చాయిస్ ని అరేంజ్ చేసుకోండి. ఓకే, సో ముందు మనం అనుకున్నట్టుగానే అది కాలేజీ నియర్ బై ఉందా లేదా, ఫ్యాకల్టీ ఎట్లుంది, పేషెంట్ ఫ్లో ఎలా ఉంది, ఇన్ పేషెంట్ ఫ్లో ఎలా ఉంది, ఓకే, ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, మీ ఊరు నుంచి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, సో ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, పీజీ సీట్స్ ఆ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోండి. ఓకే, ఎందుకంటే అలాట్మెంట్ సమయంలో మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా చాలా కీలకం. అందుకే డోంట్ ట్రస్ట్, డోంట్ కాపీ అదర్స్, చెక్ కేర్ఫుల్లీ దెన్ లాక్. ఓకే, ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ గా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఎంసీసీ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కోసం ఉమా గైడ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏపీ లేదా తెలంగాణ క్యాండిడేట్స్ అయితే మీ నీట్ ర్యాంకు, కేటగిరీ గురించి కామెంట్ చేస్తే ఫ్యూచర్ కౌన్సిలింగ్ వీడియోస్ లో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ నీట్ యూజీ 26
2026 aspirants. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉమా గైడ్స్. ఓకే, మీకు డౌట్స్ ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి, రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇది ఆగస్ట్ 18th వరకు మనకి రివైజర్ లో వచ్చింది. ఓకేనా, ఈ పాయింట్ ఒకటే మేజర్ ఇంపార్టెంట్. సో చాయిస్ లాగింగ్ జాగ్రత్తగా చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. చూడండి నోటీస్ లో క్లియర్ గా దిస్ ఈస్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్స్ దట్ ద చాయిస్ ఫిల్లింగ్ ఫర్ రౌండ్ 1 of UG Counseling 2026 has been extended up to 11:59 p.m. of 18th. Okay, the choice locking will start from 5:30 p.m. of the 17th. అంటే 17th సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది చాయిస్ లాకింగ్. 18th నైట్ 11:59 p.m. వరకు ఉంటుంది. Candidates are advised to stay in touch with the MCC website mcc.nic.in ఫర్ ద ఫ్యూచర్ అప్డేట్స్ అని ఇచ్చారనమాట. సో ఎంసీసీ వెబ్సైట్ ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి, రోజు ఒకసారి చూస్తూ ఉండండి, ఏదైనా అప్డేట్స్ ఇందులో మనకు పెడుతుంటారనమాట. ఓకే, సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.